వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ గుడ్. అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకోసమే ఈ వీడియో. సోదని మాత్రం అనుకోవద్దే. హ్మ్. మనం ఎవ్రీ ఇయర్ కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఎలా అయినా ఇయర్ ఎండ్ అయ్యేలోపు వాటిని చేయాలి అనేసి. ఇన్ ద సేమ్ వే నేను కూడా కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నా. ఆబ్వియస్‌గా కొన్ని చేశా, కొన్ని చేయలేదు. అందులో ఫస్ట్ అండ్ మెయిన్‌దొచ్చేసి నా బాడీని గ్రో చేయాలనేసి. 2025 స్టార్టింగ్‌లో నా బాడీ వెయిట్ వచ్చేసి 60 కేజీస్. ప్రెజెంట్ 2025 ఎండింగ్‌కొచ్చేసరికి నా బాడీ వెయిట్ 60 కేజీసే. దేర్ ఈస్ నో చేంజ్. ఇన్‌ఫాక్ట్ ఈ ఇయర్‌లో నేను 57 కేజీస్‌కి కూడా వెళ్ళాను. అండ్ సెకండొచ్చేసి లీన్ లాట్స్ ఫ్యామిలీని ఇంక్రీజ్ చేయాలి అనేసి 2024 డిసెంబర్ అంటే లాస్ట్ ఇయర్ మన ఫ్యామిలీ వచ్చేసి 12.8K ఉండే. ప్రెజెంట్ ఆఫ్టర్ 1 ఇయర్ మన ఫ్యామిలీ వచ్చేసి 11.8K. భారీ మెజారిటీ దెబ్బతిన్న లీన్ లాట్స్. సో, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ లీన్ లాట్స్ అండ్ బాడీ. హ్మ్. అండ్ నెక్స్ట్‌ది పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో మీటప్ అయ్యి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాను. కొంతమందయ్యారు. కొంతమందంటే ఒక ఇద్దరయ్యారు. 'సత్య బ్రో' ఇంకా 'చక్రి బ్రో' అయ్యారు. వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఇయర్‌లో. ఇన్‌ఫాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా స్కిల్ నేర్చుకున్నాను. ఇంకా కొంతమందిని అడిగాను. అవ్వలేదు వాళ్ళతో మీటప్. సో, నాకప్పుడు ఏమర్థమైందంటే మనం వాళ్ళకి తెలియాలి. తెలిస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నాకెలా వాళ్ళు తెలిసారో అలాగా నేను వాళ్ళకి తెలియాలి అనేసి నేను రియలైజ్ అయ్యాను. చూడండి నేనెప్పుడు అవతలోళ్ళకి తెలుస్తానంటే నా వీడియోస్ వైరల్ అయినప్పుడు. నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అయితే ఆబ్వియస్‌గా కంటెంట్ బావుంటే వైరల్ అవుతాను. కొన్ని రోజులకి నేను నాలో ఏం చేంజ్ లేకుండా కొన్ని రోజులకి అలాగే వీడియోస్ తీస్తుంటే అవతలోళ్ళకి ఏముంటుందంటే వీడిలో ఏ చేంజ్ లేదు అని వాళ్ళకి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే నాలో చేంజ్ వచ్చిందనుకోండి, వీడిలో చాలా చేంజ్ ఉంది. సో, వీడు నాకు హెల్ప్ చేయగలడు అని వాళ్ళు రియలైజ్ అయ్యి నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారు. నన్ను అప్రోచ్ అవుతారు. ప్రతీదీ ఒకదానికి లింక్ అయ్యనున్నాయి. ఫస్ట్ స్టెప్‌లో ఎప్పుడైతే నాలో చేంజ్ వస్తదో నా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. నా వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల వేరే వాళ్ళకి నేను తెలుస్తాను. ఇదంతా ప్రతీదీ ఫస్ట్ స్టెప్‌తోని లింక్ అయ్యాను. అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కష్టంగా ఉంటుంది. సో, నెక్స్ట్ స్టెప్ అంతా ఓకే. ఇంకా నేను ఫస్ట్ స్టెప్‌లోనే హ్మ్. అది. బాడీ ఎందుకు గ్రో అవ్వట్లేదని అడిగితే ఐ క్యాన్ సే ఓన్లీ వన్ రీజన్ మనీ. అందరూ ఇదే చెప్తారు అని అనుకోవచ్చు. 50 కేజీస్ నుంచి 60 కేజీస్‌కి నా బాడీని నేనే గ్రో చేసుకున్నా. నో వన్ హెల్ప్డ్ మీ. వే ప్రోటీన్, క్రియాటిన్ సప్లిమెంట్స్ ఏమీ లేకుండా నా బాడీని నేనే గ్రో చేసుకున్నాను. ఎందుకులే ఈ సొల్లంతా. మనీయే ప్రాబ్లమ్ భయ్యా. తను నీ హే డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. వీడియో తీస్తున్నానా? 2024 డిసెంబర్‌లో మన లీన్ లాట్స్ నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 99 అలాగుంటాయి. ప్రెజెంట్ 2025 డిసెంబర్‌లో నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి నియర్లీ 220 ప్లస్ ఉన్నాయి. అందులో కొన్ని ఆర్కైవ్ చేసేసాను. కొన్ని మెయిన్ గ్రిడ్ నుంచి రిమూవ్ చేసి రీల్ స్పేస్‌లోనే పెట్టుకున్నా. సో, దానివల్ల కౌంట్ తగ్గిపోతుంది. నా 100% ఇవ్వాల్సిందంతా ఛానెల్‌కిచ్చాను. బట్ గ్రో అవ్వలేదు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నా మీదే ప్రతీది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో, మనం ఇచ్చే కంటెంట్ బట్టి రీచ్ అవుతుంది. అది నా మీదే డిపెండ్ అయ్యి ఉంది. కానీ 2025లో భయ్యా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నా. కొత్త కొత్త జోన్స్‌లోకి స్టెప్ ఇన్ చేశా. యాడ్ షూట్స్, జుంబా, డాన్స్, ఫిట్‌నెస్ రిలేటెడ్ కంటెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, ట్రావెలింగ్ వాటెవర్. మల్టీ టాస్కింగ్‌ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలనని తెలుసుకున్నా. నా డాన్స్ రీల్స్ మిలియన్స్ హిట్ చేసాయి. సండే ఫండే అనే టాపిక్ లేకుండా వర్క్ చేశా. కొత్త కొత్త పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. 2024, 25 మాత్రం సరదా తీర్చేసాయి ఏ మాటకి ఆ మాట. చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ముందు ముందు కూడా ఎంత హార్డ్ ఉంటే నేను అంత స్ట్రాంగ్ అవ్వగలను. ఐ హోప్ ఛాలెంజింగ్ ఇయర్ అహెడ్. మీరు కూడా కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకునే ఉంటారు. ఎవరో ఒకళ్ళు పెట్టుకొని ఉంటారు పక్కా. పెట్టుకోకుండా అయితే ఉన్నారు. ఒకవేళ పెట్టుకుంటే మాత్రం అవి పెట్టుకుంటే పెట్టేస్తా. అలా వద్దే పెట్టుకొని అదే రిజల్యూషన్స్ గాని మీరు పెట్టుకుంటే వా ఆ రిజల్యూషన్స్ అచీవ్ చేసారా లేదో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. 2026లోనైనా హోప్ చేద్దాం. ఆహ్, ఏదోటి అవుతది. హోప్ ఫ్రీయే కదా! ఇంకేం చెప్పాలా? అందరూ బాగున్నారా? అమ్మా, నాన్న? అడిగానని చెప్పండి. సాయిగాడు అడిగాడు. అమ్మా ఏటి సంగతులు అనేసి. హ్మ్. సరే అయితే ఎళ్ళొస్తా. రావడానికి మళ్ళీ ఎందుకెళ్ళడం అంటారా? అప్పుడు రావాలంటే మళ్ళీ ఇప్పుడెళ్ళాలి గదా! అది. సరేలే ఏదో బొక్క. 2026లో కలిసి అడుగుపెడుతున్నాం. ఇంకా ఎన్నో సంవత్సరాలు కలిసుండాలని కోరుకుంటూ, ఇట్లు మీ లీన్ లాడ్స్‌లో ఒకడైన సాయిగాడు సైనింగ్ ఆఫ్. బావుందా సైనింగ్ ఆఫ్? బాలేదా? మీలో ఒక్కడైన సాయిగాడు ఉంటాడు. బై.